వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప, హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్, ఎవ్రీ వీక్ మీరు ఎన్నో సక్సెస్ఫుల్ కేసెస్ ని తీసుకొచ్చి చూపిస్తున్నారు. హోమియోపతి పట్ల ప్రజలకి మంచి అవగాహన కల్పిస్తున్నారు. ఈ వీక్ ఏ కేసెస్ తీసుకొచ్చారు? ఈ వారం కూడా చాలా మంచి కేసెస్. ప్రతి వారం మనం ప్రజలు ముఖ్యంగా గమనించాలి. హోమియోపతిలో తీపి గుళికలు పనిచేస్తాయా, తీపి గుళికలతో వ్యాధులు తగ్గుతాయా అని ప్రచారం చేసారు కొంతమంది తెలియని వాళ్ళు. అయితే ఇప్పుడు హోమియోపతి అదే తీపి గుళికలతో హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువగా అయినటువంటి కేసులు, దీనికి ట్రీట్మెంటే లేదన్న వ్యాధులకే మనం ట్రీట్మెంట్ చేసి సక్సెస్ చేస్తున్నామంటే హోమియోపతి ఎంత అద్భుతమైన వైద్యము, ఎంత శక్తివంతమైంది అనేది ప్రజలు గుర్తించాలి. అందుకే ఆయనమాన్ గారు అలోపతి వైద్యుడై ఉండి, అలోపతిలో ఎండి డాక్టర్ అయి ఉండి హోమియోపతిని కనిపెట్టిండంటే మరి అందులో లేనటువంటి సత్తా ఇందులో ఉన్నదని ప్రజలకు నిరూపించడానికే ఈ లైవ్ ప్రోగ్రాము, ప్రజలకు ప్రచారం చేయడానికి కోసమే ఈ లైవ్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ప్రజలంతా కూడా ఈ ప్రోగ్రాం వినాలి, ఈ హోమియోపతి వైద్యం తినాలి, మనమే ప్రచారం చేసుకోవాలి. ప్రజలకు, బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేసుకొని మనం దీన్ని ప్రచారం చేసినట్టయితే ప్రజలకు అందరికీ అందుతుంది. ఎంతోమంది మనం చెప్పినప్పటి నుంచి చాలామంది బంధువుల, ఫ్రెండ్స్కు షేర్ చేయడం వల్ల ఇవాళ వాళ్ళు తగ్గిపోయి ఆనందంగా ఉంటే వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు. మా బంధువు చెప్తే వచ్చినాం సార్ మీ దగ్గరికి, మాకు తగ్గిపోయింది, లేకపోతే మాకు ఈ అడ్రస్ తెలియకపో బయట తిరిగి లక్షలు ఖర్చు పెట్టినామంటున్నారు. మరి అలాంటి వాళ్ళకు మనం ఏదో ఒక దారి చూపిన వాళ్ళం అవుతాం. కాబట్టి హోమియోపతి వైద్యాన్ని కుట్రతో తొక్కిపెట్టారు కాబట్టి దీన్ని మనం ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల్లో ప్రచారం చేసినట్టయితే ఇది పేదల వైద్యం. పేదలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు కార్పొరేట్ హాస్పిటల్లో. అలాంటి వాళ్లకు సింగిల్ డోస్తో హోమియోపతిలో అద్భుతంగా రిజల్ట్స్ వస్తున్నాయంటే మరి ప్రజలంతా సంతోషపడాలి. మన కోసమే, ప్రజల కోసమే డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారు నిద్ర ఆహారం లేకుండా రాత్రి బౌళ్ళు కష్టపడి ఈ వైద్యం కనిపెట్టిండు. మరి దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మనం అందరం కూడా సంపూర్ణ ఆరోగ్యం పొందుతాం. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే మనం అందరం కూడా ఈ వైద్యాన్ని ప్రజలకు ప్రచారం చేసుకోవాలి. గతంలో వచ్చిన తప్పుడు ప్రచారం ఏంది, హోమియోపతి ఆ తీపి గుళికలు పనిచేయి, మెల్లగా పనిచేస్తాయి, అందులో మందే ఉండదు అనేటటువంటి తప్పుడు ప్రచారాలు చేశారు కదా. అది కాదు, హోమియోపతి ఒక పవర్ అనేది మీరు అందరూ కూడా ప్రచారం చేయాలి, ప్రజల్లో తెలియజేయాలి. ఈ వైద్యం ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావాలన్నదే మన లక్ష్యం. ఈ విధంగా ఈ వారం కూడా చాలా అద్భుతమైన కేసులు ఎక్కడెక్కడో తిరిగి తక్కువగాక లక్షలు ఖర్చు పెట్టినాక మన దగ్గరికి వచ్చి వితిన్ షార్ట్ టైం 1 మంత్లో అద్భుతం సార్, వారం రోజులలో అద్భుతం సార్ అంటున్నారు. ఎప్పుడు అవుతుంది వారం రోజుల్లో అద్భుతం అంటే మీరు చెప్పే లక్షణాలు మాకు కరెక్ట్గా చెప్పినప్పుడు మీకు కరెక్ట్ మ్యాచ్ అయిన మందు పడితే ఎంత క్రానిక్ డిసీజ్ అయినా సరే 24 అవర్స్లో మార్పు, వారంలో తేడా, 1 మంత్లో అద్భుతంగా అనిపిస్తుంది, తగ్గిపోతుంది, 1-2 మంత్స్లో కూడా కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. కాబట్టి అది ఎంతవరకు నిజం అనేది మీకు ప్రజలు చెప్పేది సాక్ష్యాలు మీకు చూపిస్తున్నా. ఈరోజు కూడా సక్సెస్ఫుల్ కేసులు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చూడండి. తర్వాత ప్రోగ్రామ్ ఈ లైవ్ ఈ పేషెంట్ లైవ్ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. కృష్ణ సార్. కృష్ణ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. నేను శంషాబాద్ నుంచి సార్. శంషాబాద్ పక్కన పోచెట్టుగూడ అని గ్రామం ఉంటుంది. అక్కడ నుంచి వచ్చిన సార్. ఏం బాధతో వచ్చినావు? నాకు కిడ్నీ ప్రాబ్లం సార్. ఏమి కిడ్నీలా? కిడ్నీ 2 ఫెయిల్ అయిపోయినాయి. ఫెయిల్ సిరం క్రియాటిన్ పెరిగింది. అవును సార్. ఏమన్నారు బయట డాక్టర్లు? డయాలసిస్ చేసుకున్నాక కుదరదు అన్నారు సార్. డయాలసిస్ ఏమైందే బతకాలన్నారు. డయాలసిస్ చేసిన దాకా కుదరదు అన్నారు. చేసుకున్నావా మరి? చేసుకున్నా సార్ ఇంతకుముందు డయాలసిస్. అయితే నేను ఇక మా తమ్ముడు చెప్తే ఇక్కడ ఈ హాస్పిటల్కి వచ్చేసారు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? వచ్చి ఇప్పుడు 5 నెలలు అవుతుంది సార్. ఇప్పుడు 5 నెలల నుంచి డయాలసిస్ పోతున్నావా లేదా? పోతలేదు సార్, బంద్ అయిపోయింది. మొత్తం బంద్ అయిపోయింది డయాలసిస్.
డయాలసిస్ చేయకుండానే మంచిగా ఉన్నావు. మంచిగా ఉంది ఇప్పుడు. డయాలసిస్ లేదు. అప్పుడు ఏముండే డయాలసిస్ చేసేటప్పుడు? డయాలసిస్ ఉండే సార్. చాలా వీక్ ఉంటుంది సార్ అప్పుడు డయాలసిస్ చేసేటప్పుడు. ఏమేమి ఉండే బాధలు, సిమ్టమ్స్? 2 సార్లు అయితే అసలు ఇట్లా ఇట్లా కళ్ళు కింద మీద చేసి చచ్చిపోతా అనుకున్నా సార్. చచ్చిపోతా అనుకున్నా నేను. పక్కన లేకపోతే నేను చచ్చిపోతాటి ఆ రోజు. డయాలసిస్ నడుచుకుంటా అంటే ఈమె నాకు మళ్ళీ ధైర్యం ఇచ్చి పక్కన ఏమైనా అట్లా చేస్తాం అని చెప్పి ధైర్యం ఇచ్చి అప్పుడు డాక్టర్ని దొరికొస్తే అప్పుడు ఏం చేద్దామని దేవుడా అని చెప్పి తెల్లారి ఒక వారం రోజుల దాకా మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. ఇక దాకుండా పోలే, ఇక డయాలసిస్ కాడికే పోలే. ఇక మా తమ్ముడు రవీందర్ ఉండే, రవీందర్ని పట్టుకుంటే అన్నా నేను పలానా హాస్పిటల్ కాడికి దొరకపోతా పా అన్న అని చెప్తే ఇక ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక ఈశ్వరప్ప గిలికి వచ్చిర్రు, 5 నెలల నుంచి వాడుతుర్రు. ఇక్కడికి వచ్చినాక ఏమేమి డెవలప్మెంట్ కనిపిస్తుంది? వీడికి వచ్చి ఇంతకుముందు నాకు తినబుద్ధి కాకపోదు సార్. ఓకరు వస్తుండే, దొడ్డికి సాపు లేపు, ఏది సాపు లేపు. వీడికి వచ్చినాక అన్ని మంచిగా ఆకలి కూడా ఇప్పుడు మంచిగా తింటున్నా. ఇంతకుముందు తినాలంటేనే ఇసుకు కొడుతుండే, ఇప్పుడు మంచిగా తింటున్నా. ఇప్పటికి వచ్చినాక చాలా యథార్థమైంది సార్. ఇక ఇట్లనే కంటిన్యూ 6 నెలలు కానీ సంవత్సరం తింటా సార్. నీది చిన్న ఏజ్ కాబట్టి అది మొత్తం నీట్గా అయ్యేదాకా వాడుకో. ఎక్కువ లాంగ్ జర్నీ చేయకు, ఉపకారం సప్పక తిను. ఓకేనా? సరే సార్. కొంచెం ఇప్పుడు ఉపకారం తినమంటే సప్ప తినమంటే తింటలేడు సార్. కొద్దిగా పూర్తి సప్పక. పేరు సార్? ఏం పేరు అని అడుగుతున్నాను? జనార్దన్ గారు, ఏం ప్రాబ్లంతో వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? ప్రాబ్లము ఇది సెల్యులైటిస్, కాళ్ళకు సెల్యులైటిస్, కాళ్ళకు మోకాళ్ళు. ఇంతకుముందు ఏం ప్రాబ్లం ఉండే? నడుముల నొప్పి. ఇంతకుముందు ఏముండే మీకు? ఇంతకుముందు ఇలా అబ్సెస్ ఉండే, అది మొత్తం తగ్గిపోయింది. ఎన్ని రోజుల తగ్గిపోయింది? మీ మందులతోనే. అదే ఎన్ని రోజులు తగ్గింది? ఎన్ని రోజులు తగ్గింది అంటున్నారు? విదిన్ 1 month. మన మంది ఎన్ని రోజుల్లో తగ్గిపోయింది? 1.5 month వచ్చింది. 1 monthలో తగ్గిపోయింది. 1.5 month వచ్చింది. బయట ఆపరేషన్ అన్నారు, ఇక్కడ మందులతో తగ్గిపోయింది. దానికి ఆపరేషన్ అన్నారు. అందుకే ఈయన యూరోప్ పోతుండడు, ఇక ఆగిపోతుంది అని చెప్పి నేను ఇక్కడ వచ్చి తీసుకున్నాను. ఎంతో తక్కువ. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది. అది కూడా పోతుంది. ఇప్పుడు నేను నడక ఎట్టున్నది? నడుచుడు బాగా నడుస్తున్నావా అంటున్నావు? నడుచు బాగా ఉన్నది. అంతకుముందు నీకు సయాటికా ఉండే కదా? సియాటికా ఉండే కదా? సియాటికా తగ్గిపోయింది. వెరీ గుడ్. 2 నెలలు సియాటికా తగ్గిపోయింది. బయట డాక్టర్లు ఏమన్నారు? ఇది ఆపరేషన్ కావాలి, ఆపరేషన్ కూడా చేయలేము, ఆపరేషన్ చేయాలి, కానీ ఈ ఏజ్ లో మీకు కుదరదు, మందులతోనే తగ్గాలి. ఏదో పెద్ద ప్రాసెస్ చెప్పిండు ఆయన. అది మనతో కాదు. 3 నెలలు 4 నెలలు డాక్టర్స్ ఇంటికి వచ్చి మందులు ఇచ్చి అదేదో చేస్తారని, అది కాదని మీ దగ్గర వస్తే అది 2 months. సియాటికా కూడా 2 సైడ్లు ఉంటాయి. అవును, లెఫ్ట్ అండ్ రైట్ ఉంటాయి. నడవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. అవునండి. అప్పుడు పట్టుకొచ్చిరు మీరు? పట్టుకొని వచ్చిన. ఇప్పుడు మంచి నడుచుకుంటూ వస్తున్నాడు. 15 days లోనే సొంతంగా తనంతలో తను నడువు స్టార్ట్ అయిపోయింది. మీ మెడిసిన్ ఆయన పనులు అని చేసుకుంటాడు. గుడ్. మరి ఇట్లా ప్రజలకు చాలా మందికి ఈ మీ ఏజ్ 67 దాటినాక డిస్క్ స్లిప్ అవుతుంది, డిస్క్ బల్జ్ వస్తుంది. వాటికి ఆపరేషన్ అంటారు బయట. మన దగ్గర ఆపరేషన్ లేకుండా మందులతోనే తక్కువ అయిపోతుంది. మందులతోనే తగ్గింది. సియాటికా ఆపరేషన్ లేదు, ఈ అబ్సెస్ ఆపరేషన్ లేదు. ఓకే, మంచిదన్న. ఏం పేరు? రవికుమార్ సార్. రవికుమార్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. మెహదీపట్నం. ఏం బాధతో వచ్చినావు? ఇది కొంచెం మెడ నొప్పి, తిమ్మిరి, కాలు తిమ్మిరి, కొంచెం లాట్రిన్ కలర్ చేంజ్ రావడము, అవన్నీ ఉండే. చాలా మటుకు నయమవుతున్నాయి. బయట ఎన్ని మెడిసిన్ బాగా వాడినాం సార్ చాలా రోజులు, కానీ తక్కువ తిమ్మిరి ఇట్లా తక్కువ కాలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప చాలా డిఫరెన్స్ ఉంది. ఎన్ని నెలలు అయింది వాడుకోబట్టి? ఈ 4th month. ఇది 3 నెలలు వాడినావు? 3 నెలలు వాడినాయి సార్. 3 నెలల్లో మంచి డెవలప్ అయింది. మరి హోమియోపతి ఇప్పుడు లోపల డ్యామేజ్ అయింది, నోట్ల మందు పడగానే అన్ని మాయం కావు కదా? లోపల కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. ఆ జరుగుతున్న సంగతి నీకు తెలుస్తున్నది, మార్పులు వస్తున్నాయి. అట్టనే కంటిన్యూ చేయాలి ఎప్పటిదాకా అంటే నీ సమస్య అయ్యేదాకా. అలోపతి వైద్యంలో ఏం చేస్తారంటే పెయిన్ కిల్లర్లు అవి తొక్కి పెడతారు వ్యాధులను. తొక్కి పెట్టడం వల్ల పోయినట్టు అనుకుంటాం, పోదది. ఇది ఏమో నీ కన్స్ట్రక్షన్ చేస్తుంది, నిర్మాణం చేస్తుంది లోపల. ఇది శాశ్వతం. ఓకేనా? ఏం పేరు సార్? ఉమామహేశ్వరరావు అండి. ఉమామహేశ్వరరావు. ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరప్ప? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మాది.
డిస్టిక్ మలక్పేటలో వచ్చింది. మలక్పేట నుంచి వచ్చిండ్రు. ఏం బాధలు వచ్చిండ్రు ఇక్కడికి నాకు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? స్పాండిలైటిస్ ఉండేది. స్పాండిలైటిస్ ఏళ్ళ నుంచి ఉంది సార్. ఎన్ని ఏళ్ళ నుంచి ఉండే? 15 ఏళ్ళ నుంచి ఉంది. 16 ఏళ్ళ నుంచి ఉండే. ఉండేది. ఏం చేసినారు ఇప్పటిదాకా? ఇప్పటిదాకా అక్కడిక్కడ తిరిగి వర్టీన్ అవి వేసుకుంటుండే ఇంగ్లీష్. వాటిను అది వేసుకుంటే తింపుడు తక్కువ అవుతుంది. తక్కువ కానీ నాకు తగ్గలేదు. ఆర్థోపెడిక్ అయిపోయింది. తర్వాత న్యూరాలజీ అయిపోయింది. లాస్ట్కి నేను కూడా టీవీలో చూసి మీ దగ్గరకు వచ్చిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినావు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎట్లుంది? ఇక్కడ వచ్చినప్పుడు 3-4 నెలలు అవుతుంది. తగ్గిపోయింది సార్ అంతా. మొత్తం తగ్గిపోయింది. తింపుడు తగ్గింది, సర్వైకల్ స్పాండిలైటిస్ తగ్గింది, మంచిగా నడుస్తున్నావు. అప్పుడు నడవాలంటే భయం ఉండే కదమ్మా? అవునండి. ఎట్లా నడుస్తుండే? గోడలు పట్టుకొని నడిచిన రోజులు కూడా ఉన్నాయి డాక్టర్. ఇప్పుడు మంచిగా నడుస్తున్నాడు. ఇప్పుడు బాగా నడుస్తున్నారు. మరి ఇంత పెద్ద ఇంచుమించు 70 ఏళ్ళు ఉంటావా సార్? 77 ఏళ్ళు ఉన్నావు. ఇంత పెద్దోళ్ళకు హోమియోపతిలో ఎంత మంచి వైద్యం ఉన్నా చూడు. అవునండి. ఇలా చిన్న పిల్లలు పుట్టిన పిల్లల నుంచి 90 ఏళ్ళు 95 ఏళ్ళ ముసలిళ్ళకు కూడా మంచి మందులు ఉంటాయి. ఇలా ఓవర్ డోస్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్ ఉండదు, డైరెక్ట్ మందు యాక్షనే ఉంటుంది. కానీ రెగ్యులర్గా ఇష్టం సార్. చాలా టైం టు టైం మందు ఇవ్వడం వల్ల ఇంత తొందరగా మంచిగా అయింది. అది బ్రెయిన్ లోపల ఐస్కీమియా తయారవుతుంది, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది, దానివల్ల బట్టిగా వచ్చింది. ఇదంతా మంచిగా ఇప్పటికీ ముఖంలో కళ వచ్చింది. అగో ఇట్లుండే నా ఫేసు, ఎంత తెల్లగా పేర్లు కప్పినట్టుండే. ఇక్కడికి వచ్చిందప్ప మంచిగా అయింది. ఇట్లా మంచిగా ప్రజలు వాడుకోవడం వల్ల మందులు మంచిగా అవుతుంది. ప్రజలకు తెలవడానికి మీ అభిప్రాయం తీసుకున్నా. ఇంత పెద్దోళ్ళకు కూడా మంచి మందులు ఉన్నాయి. సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నాయి, బ్రెయిన్లో ఇస్కీమియా, బ్రెయిన్లో ట్యూమర్ ఉండి కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. అలాంటి వాటికి తక్కువ హోమియోపతి. నమస్కారం సార్. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చినావు నాయన? నేను ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ ఊరు మండలం సార్. ఆసిఫాబాద్కి వెళ్ళి వచ్చినావు? అవును సార్. ఏం బాధతో వచ్చినావు? ప్యాంక్రియాటిస్ సార్. ప్యాంక్రియాటైటిస్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 3 సంవత్సరాల నుండి బాధపడతానా. ఘోరమైన నొప్పి సార్. నిజంగా చెప్పానంటే ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగిన హాస్పిటల్ లేదు సార్. ఈ నుండి నాగ్పూర్ పోయినా, నాగ్పూర్ నుండి హైదరాబాద్ వచ్చిన, హైదరాబాద్ నుండి చెల్లమెడ ఇల్మెడ అన్ని హాస్పిటల్ తిరిగినా సార్. ఏమంటారు డాక్టర్లు? మరి డాక్టర్లు అప్పటి మందం సూది ఎత్తాండ్రు, అప్పటి మందం టాబ్లెట్ ఇస్తాండ్రు, ఆపరేషన్ చేసుకో అంటాండ్రు, ఆపరేషన్ థియేటర్ తీసుకుపోతాండ్రు, ఆపరేషన్ చేస్తే బతకవు అని అంటారు సార్. ప్రతి ఒక్క డాక్టర్ని అడిగినా ఆపరేషన్ లేదు అంటారు, చేస్తే బతకవు అంటారు. బాగా విపరీతమైన నొప్పి సార్. 3 సంవత్సరాల నుండి తట్టుకోలేకపోతాను సార్. అయితే లాస్ట్కు మీ వీడియో చూసి ఇక్కడికి వచ్చిన సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నెల వాడితే 15 రోజులకే రిజల్ట్ వచ్చింది. నొప్పి అనేది మాయమైపోయింది. అప్పుడప్పుడు మామూలుగా 2 సార్లు ఏమో లేచింది. ఇది 3వ నెల సార్. ఇప్పుడు 3 నెలలు అవుతుంది వాడబట్టి. 3వ నెల. ఇప్పుడు మాత్రం క్లోజ్ ఉన్నది మొత్తము. మొత్తానికి నొప్పి అంత లేదు. నొప్పి మొత్తం మామూలు అయిపోయింది. ఇంకా వాడాలి, ఇంకా 6 నెలలు వాడాలి సార్. మంచిగా తినేటట్టుగా. అప్పుడు ఏమేమి లక్షణాలు ఉండే సార్? ఇంత ఏమన్నా పప్పు కానీ, చేప కానీ, చికెన్ కానీ, ఇంత మందు కష్టం చేసేటోడు మందు తీసుకుంటే కానీ పిచ్చి నొప్పి, చచ్చిపోయేంత నొప్పి సార్. కత్తి తీసుకొని మెడ కోసుకొని రావాలన్న నొప్పి లేస్తుండే. ఘోరమైన నొప్పి. ఏం తిన్నామన్నా తిననీయకుంటుండే సార్. నాకు ఘోరం సార్. నేను కష్టం చేసుకున్నటోని. ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏమనిపిస్తుంది? అలోపతి వైద్యం మంచిదా, హోమియోపతి గొప్పదా? అలోపతి వేస్ట్ సార్. ఎంత ఏం చేసినా 3 సంవత్సరాల నుండి చేస్తాను అలోపతి. 3 సంవత్సరాల నుంచి తక్కువ చేయండి కడుపు నొప్పి. హోమియోపతిలో శాశ్వతంగా తగ్గిందంటే మరి ఏది నిజమైన వైద్యం? గ్రేట్ సార్, మీరు గ్రేట్. మీకు దండం చేస్తాను సార్. మీ అంతా ఈసొంటి మందులు లేవు. ఎవరికి ఏమున్నా నిజంగా సాయం మస్తు చేస్తారు మీరు. మీ మందుల ద్వారా నా కడుపు నొప్పి మాత్రం నయమైపోయింది. ఎన్నో దిక్కులు తిరిగిన, ఎన్నో దేవుళ్ళకు మొక్కిన, మస్తు ఘోరమైన నొప్పి. మీ ద్వారా నాకు నొప్పి నయమైంది. ఇంకా 3 నెలలు మంచిగా వాడుకో సార్. వెంకటేశ్వర్లు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కొత్తగూడెం, భద్రాచలంకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? చెయ్యి, కాలు చెయ్యి షేక్ అవుతుండే, పార్కిన్సన్ అంటారు దాన్ని. బయట డాక్టర్లు ఏం చెప్పిర్రు? బయట డాక్టర్ దగ్గరికి పోతే ఏమన్నారు? ఈ టాబ్లెట్ వాడాలా, ఎంతగా ఉంది, గిట్టే ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది నీకు? 6 సంవత్సరాలు ఉంది సార్. 6 సంవత్సరాల నుంచి ఉంటే నీకు ఇంకా మందులు మింగుతూనే ఉన్నావు, తక్కువ అయితే లేదు. అట్నే వాడాలా, తగ్గదన్నారు.
తగ్గదన్నారు కదా. తగ్గదన్నారు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 1 నెల అయింది. 1 నెలలో ఎంత తక్కువ ఉంది? అది కొద్దిగా తగ్గింది సార్. షేకింగ్ తక్కువ ఉందా? తగ్గింది. అన్నం తినడం నోరు కాడికి వస్తుందా? చెయ్యి పెట్టు, నోరు కాడ పెట్టు, మంచిగా తింటున్నావు. అప్పుడు తిని రాకపోతుండే ఎట్లుండే నాయనకు? అప్పుడు ఎట్లుండే పెట్లున్నది అని 1 నెల. మరి ఇంకా నువ్వు 6 నెలలు చేస్తే రన్నింగ్ చేస్తావు, మరి తక్కువ కాదన్న డాక్టర్లు, వాళ్ళు డాక్టర్ తక్కువ అన్నారు కదా. తక్కువ కాదు, జీవితాంతం వాడాల్సిందే అన్నారు. మరి ఇక్కడ శాశ్వతంగా తగ్గిపోతుంది. అందుకోసమే హోమియోపతి శాశ్వత నివారణ. దీని మూలాన్ని దొరకబట్టి కరెక్ట్ మంది ఇచ్చేది హోమియోపతి. వాళ్ళు తొక్కిపెట్టి అనగదొక్కి అప్రపూర్తి కాపేది అది. అంతేనా? అది ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నాను. లేచి నిలబడినాడు, ఇటు వచ్చాడు పో, మంచిగా నడుస్తున్నావు కదా. అప్పుడు కాలు నొప్పి వచ్చింది, కాలు ఇప్పుడు కూడా కొద్దిగా ఏడుతుంది, చెప్పు వేసుకుంటే కొద్దిగా ఏడుతుంది కాలు. చెప్పు మీద చెప్పు మీద అప్పుడంత బాధ లేదు, కాదు. మంచిగా నడుస్తున్నావు. కూర్చో. గట్లా హోమియోపతిలో 1 నెలలో అంత రిజల్ట్ అంటే ఆయనకు సరైన మందు కరెక్ట్ పడ్డది. పడితే ఇట్లా రిజల్ట్ ఉంటుంది. ఏళ్ళ పంట ఉన్న సమస్య నేను చెప్తూనే ఉన్నా కదా టీవీలో, ఏళ్ళ పంట ఉన్న సమస్య అయినా సరే సిమిలర్ డ్రగ్ కరెక్ట్ పడితే 24 అవర్స్లో మార్పు, 1 మంత్లో తేడా ఉంటుందని చెప్పినా కదా. అది ఉన్నది. ఇది ఈ రిజల్ట్ అనమాట. థ్యాంక్ యూ. మాకు కూడా అట్లా అనిపించింది. అనిపించుడు కాదు, మంచిగా అయిపోయినావు. అది అనిపించేది లోపట, మీది ఫిజికల్గా నీకు బయటకు కనిపిస్తుంది కదా, షేకింగ్ అంతా వాయన్. మళ్ళా ఇంకా రన్నింగ్ చేస్తే ఇక కంటిన్యూ చేయ 6 నెలలు. ఏం పేరు? పూజ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? భూదాన్ పోచనపల్లికి వచ్చినావు. మీ ఎవరి కోసం వచ్చినావు? బిడ్డకి ఏం ప్రాబ్లం ఉండే? ఫిట్స్ వస్తుండే. రోజుకి ఎన్నిసార్లు వస్తుండే? 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి వస్తుండే. మరి బయట డాక్టర్లు ఏమన్నారు? లైఫ్ లాంగ్ లీఫీలు ఎప్టాన్ వాడాలన్నారు. మరి తగ్గిందా? అవి వాడినా అట్లే వస్తుంది. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? మరి ఇప్పుడు వస్తుందా? సంవత్సరం నుంచి ఇంతవరకు ఫిట్స్ రాకుండా అయిపోయింది. ఇప్పుడు లీఫీలు ఎప్టాన్ అన్ని బంద్ చేసి హోమియోపతి మందుల మీదనే ఉన్నారు. మరి ఇది శాశ్వతం. చూసినావా? నువ్వు ఇన్నేళ్ళ నుంచి ఎప్టాను లీఫీలు వాడినా ఫిట్స్ తగ్గకపోయా. చిన్నపిల్ల కదా, ఎంత 20 ఏళ్ళ పిల్లనా? 16 ఏళ్ళ పిల్లకు ఫిట్స్ వస్తే ఎవడు పెళ్లి చేసుకుంటాడు? బాధ కదా. మరి ఇప్పుడు పర్మనెంట్ తగ్గిపోయింది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఉండే చెప్పిర్రా డాక్టర్లు? తగ్గదని చెప్పిర్రా? మరి తగ్గదన్న దాన్ని మనం తగ్గించినాం కదా. ఏది గొప్ప వైద్యం? అలోపతి, హోమియోపతి? మళ్ళీ తెలవాలి ప్రజలకు. అందుకే నీ అభిప్రాయం తీసుకున్నా. ఓకేనా? మరి అట్లా బాధపడు, నీ లెక్క బాధపడ్డ చాలా మంది ఉన్నారు. ఇట్లాగే తగ్గదని చెప్పి ఇడిచిపెట్టిన కేసులు మస్తుగా ఉన్నాయి. ఇప్పుడు మీలాంటి వీడియోలు చూసినాక పబ్లిక్ మా దగ్గరికి వస్తున్నారు. హోమియోపతి మీద ప్రచారం లేక, చెప్పేటోళ్ళు లేక, ఇచ్చేటోళ్ళు లేక ప్రజలకు తెలియకుండా నష్టపోతున్నారు. ఇప్పుడు చెప్తున్నాం, సక్సెస్ చేస్తున్నాం, చూపిస్తున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరమ్మా? ప్రకాష్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఈసీఆర్. ఏం బాధతో వచ్చినావు? స్పైనల్ కార్డ్ ట్యూమర్, డిస్క్ బల్జ్. స్పైనల్ కార్డు ట్యూమర్ ఉందని చెప్పి ఆపరేషన్ చేసిర్రా? సర్జరీ 2 సార్లు చేసి. 2 సార్లు చేసిర్రు. చేయకముందు ఏం ప్రాబ్లం ఉండే? కరెంట్ షాక్లు, నడవరాకపోయేది, కరెంట్ అంతా ముద్దు వారిపోయి, కాళ్ళు ముద్దు వారిపోతుండే, కరెంట్ షాట్ కొట్టినట్టుంటుండే, నడవరాకపోతుండే, కూర్చోరాకపోతుండే. అసలు మరి చేసినాక ఏం మంచిగా అయింది? ఏం లేదు సార్, సేమ్ అదే. మళ్ళీ 1 ఇయర్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ 2వ రిపీట్ అయింది. అన్ని ట్యూమర్ ఆపరేషన్ చేసినా అట్లే ఉంది, అట్లనే ఉంది. 2 సార్లు చేసినా అట్లే ఉంది. మరి చేసేం లాభం? ఏం లేదు సార్, అదే అనిపించింది. మరి ప్రజలకు గిట్లనే అన్యాయం జరుగుతుంది. తొందరపడి ఆపరేషన్లకు పోతారు మీరు. మళ్ళీ థర్డ్ టైం కూడా వచ్చింది సార్. మళ్ళీ వచ్చి థర్డ్ టైం రిపీట్ వచ్చింది. అడ్మిట్ చేసుకున్నారు. మేము
ఈయన చేపించుకోను అని చెప్పేసి డాక్టర్లతో కొట్లాడేసి బయటకు వచ్చేసి సార్. బయటకు వచ్చేసి బయటకు వచ్చిండు. మాకు ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయమంటే మీరు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకుండా 60,000 కట్టించుకున్నారు సార్. అబ్బా 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 అబ్బా. ఒకటే రోజు సార్, ఒకటే ఒక్క రోజు ఉంటేనే 60,000 కట్టించుకున్నారు. నైట్ వండుకొని తెల్లారి నేను వచ్చేసిన అంతే. ఏది పెట్టలేదు సార్. బెడ్ మీద పడుకొని బయటకు వచ్చాక 70,000 ఛార్జ్ చేసి 70,000 ఛార్జ్ చేసారు. తీసుంటే అన్యాయం ఉన్నది ప్రజలకు. చెప్తే ఇప్పుడు లోపల మీ బాధ మీకే తెలుసు. హాస్పిటల్ అందులో డాక్టర్ అమీర్ బాష సార్. అచ్చా, ఓకే ఓకే. సెకండ్ టైం చేసిండు. థర్డ్ టైం కి కూడా ఇట్లా అయింది సార్ ఏమంటే కంపల్సరీ తీసేయాలి, బ్యాటరీ పెడతాము అది పెడతాము అని చెప్పేసి సార్. ఇంకా ఈయన వద్దని చెప్పేసి కొట్లాడి బయటకు వచ్చేసిండు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకుండా మమ్మల్ని అన్యాయం చేసి 70,000 అది వేసింది సార్ మాకు. బయటకు వచ్చి మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాక ఎట్లుంది? ఇప్పుడు కొంచెం బెటర్ గానే ఉంది సార్. మంచిగా కరెంట్ షార్ట్లు తక్కువైనాయా? నడుస్తున్నా, వాకింగ్ కూడా చేస్తున్నా సార్. లేచినాడు అప్పుడు లేవరాకపో ఎంత మంచి లేచి ఇలా బెండ్ కాకపోయేది, ఉంగరాదు, నిలబడరాదు, ఇవన్నీ ఏం చేయకపోతుండే సార్. అంటే ఇట్లా నిలబడుతుంటే అటు ఇటు నడువు మంచిగా నడుస్తున్నావు కదా. అప్పుడు ఈ పొజిషన్ లో లేకుండే. లేదు సార్, ఇట్లా లేకుండా. మరి ఆపరేషన్ చేసినా ఫెయిల్ అయిపోయాయి 2 సార్లు. ఇటు రాదు ఇటు రాకుండా సార్. ఇట్లా ఇట్లా కూడా అనుకుంటుంది, ఇట్లా బొమ్మ లెక్క నిలబడాలి కట్టిలాగా. ఇట్లా కొంచెం కూడా వంగరాకపోతుండే ఆపరేషన్ చేసినాక కూడా. ఆమెను పట్టుకుని నడవాలి, ఇట్లా బ్యాలెన్స్ ఉంటుంది. అప్పుడు అటు ఇటు ఇట్లా కాలు పక్కకు పడుతుంది. చూసినావా ఇప్పుడు హోమియోపతిలో ఈ న్యూరలాజికల్ ప్రాబ్లంకి ఇట్లా మంచి మందులు ఉన్నాయి. అది పెద్ద కేసు, 2 సార్లు ఆపరేషన్ చేసి ఫెయిల్ అయిపోయింది. కాబట్టి మీకు టైం పడుతుంది. కంటిన్యూ చేయించి నేను రన్నింగ్ చేసేటట్టు చేస్తా. రన్నింగ్ చేసేటప్పుడు నేను వదిలిపెడతా, ఇక సార్ అని చెప్తా. ఓకేనా? మంచిది. ఓకే. సుమతి. ఎక్కడి నుంచి వచ్చినావు సుమతి? ఏం బాధతో వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. గడ్డ ఉండే రొమ్ము గడ్డ ఉండే, దాని గురించి వచ్చిన 5 నెలలు వాడినాక తక్కువ. ఇప్పుడు గడ్డ కనిపిస్తలేదు. చేతితో పట్టుకుంటే కూడా కనిపిస్తలేదు. మంచిగా తక్కువైంది. మళ్ళీ అట్లా గడ్డలు కరిగిపోతాయి హోమియోపతిలో. తెలియదు ప్రజలకు. తొందరగా పోయి ఆపరేషన్ చేసి తీపిస్తారు, అవన్నీ కథలు పడతారు. ఓకేనా? మంచిగా అయిపోయింది. గుడ్. ఇంకా కొన్ని రోజులు వాడుకో, ఏదైనా రూట్ పోలే. ఏరమ్మా? కృష్ణవేణి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ఇజ్జాయిగూడకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? పీసీఓడి నుంచి ఏం బాధ ఉండే? మనిషిని లావ్ అయిపోవడము, కాళ్ళు చేతులు నొప్పులు, ఇర్రెగ్యులర్గా ఉంటుంది. 3 నెలలకు 4 నెలలకు ఒకసారి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ 3 నెలలకు ఒకసారి వస్తుండే. మరి బయట డాక్టర్లు ఏమన్నారు? ఇంకా ఎప్పుడు డైట్ చేస్తుండాలి, పక్క కావాలి అన్నారు. కానీ తక్కువ కాలే. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడినాక ఎట్లుంది? 4 months నుండి రెగ్యులర్గా వస్తుంది సార్. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. మరి ఇది శాశ్వతం వైద్యం. ఇప్పుడు ఆ రిపోర్ట్ది ఎంఆర్ఐది, అది సిటీ స్కాన్ది, అందులో బీసీ కూడా లేదని వచ్చింది కదా రిపోర్టు. చూపి. ఇంప్రెషన్ చూపి. చూపి ఇంప్రెషన్. పీసీఓడి లేదు, ఓన్లీ ఫ్యాటీ లివర్ అనే వచ్చింది. కథం పోయింది. నువ్వు చెప్పిందే కాకుండా పీరియడ్స్ వచ్చుడే కాకుండా రిపోర్ట్లలో కూడా నార్మల్ వచ్చింది. ఇది నిజమైనటువంటి ట్రీట్మెంట్. ఇది ప్రజలకు తెలియక ఇన్నేళ్ల నుంచి నీలాంటి వాళ్ళు ఎంతో మంది బాధలు పడుతున్నారు. హాస్పిటల్లో చూపించిన సార్ చూపించినా కానీ ఏమున్నా బొడుగలు పెరిగినాయి, అది చేసుకోండి ఇది చేసుకోండి చాలా హాస్పిటల్ చెప్పిన. మరి అది ఉన్న ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. 4 months నుంచి ఇప్పుడు క్లియర్ అయింది. మళ్ళా ఇన్నేళ్ల నుంచి తక్కువగా ఉంది, 4 monthsలో క్లియర్ అయిపోయి నార్మల్ అయినామంటే హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా, స్లో యాక్షనా? మళ్ళా ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. నీలాగా బాధితులకు తెలవాలి హోమియోపతిలో మంచి డాక్టరు, కరెక్ట్ మందు, కరెక్ట్ డోస్ ఉంటే ఇట్లా పనిచేస్తుంది. గుడ్డిగా ఎక్కడనో వాడి హోమియోపతి కూడా వాడినా తక్కువ కాలంటే కూడా ఉన్నారు చాలామంది. అది డాక్టర్ కరెక్ట్ లేకపోవచ్చు, మందు క్వాలిటీ ఉండకపోవచ్చు. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మంచి డాక్టర్ని వెతుక్కోవాలని తెలవాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.
డాక్టర్ ఇప్పటి వరకు మీరు తీసుకొచ్చిన సక్సెస్ కేసెస్ వీడియోస్ చూసాం మనం. అలాగే ప్రతి నెల 4 గురువారాలు కూడా మీరు ఏపీ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా ఈ టైమింగ్స్ ఫోన్ నంబరు నోట్ చేసుకోండి. ఏపీ ప్రజలు చాలామంది ఏపీకి ఎప్పుడు వస్తున్నారని ఫోన్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ ఆ నంబర్కు మీరు ఫోన్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి నెల 2వ గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. 3వ గురువారం తిరుపతి. 3వ గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్ర, దాన్ని నెల్లూరు మెస్ అంటే ఫేమస్. అట్లా విశాఖపట్నం చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా రేపు 3వ గురువారం విశాఖపట్నం రావాలి. అదేవిధంగా తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్టాండ్ పక్కకే ఉంటుంది. ముఖ్యంగా తిరుపతికి నెల్లూరు, కడప, ఇంకా చిత్తూరు, బెంగళూరు బార్డర్ నుంచి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా తిరుపతికి రేపు 28 తారీఖు వస్తున్నాను తిరుపతి, అక్కడికి మీరు అంతా రావచ్చు. అదేవిధంగా హైదరాబాద్లో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలంగాణ జిల్లాలన్నీ కూడా హైదరాబాద్కు దగ్గర 100 కిలోమీటర్ల దూరంలో 200 కిలోమీటర్ల దూరం. కాబట్టి హైదరాబాద్లో డైలీ ఉంటున్న చిక్కడపల్లిలో మెట్రో పిల్లర్ 1119 అంటే ఎవరైనా వాళ్ళకి వస్తారు. చిక్కడపల్లిలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఆ నంబర్లకు ఫోన్ చేసుకొని మీరు రావాలి. అది విజయవాడలో చూడండి, ప్రజలు ఎంత పబ్లిక్ గంటల పాటు వెయిట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అట్లా ప్రజల్లో కూడా మంచి చైతన్యం వచ్చింది. తెలంగాణ ప్రజలే కాదు, ఆ ఏపీ ప్రజల్లో కూడా హోమియోపతి మీద అభిమానం బాగా ప్రజాదరణ పొందింది. ఈ విధంగా ప్రజలందరూ కూడా మనమే తిని ఆ రిజల్ట్ ప్రజలకు చెప్పుకుంటే ఈ విధంగా సక్సెస్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్రజలారా మీరు హోమియోపతి తినండి. మంచి రిజల్ట్ పొందినప్పుడు ప్రజలందరికీ, బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేసుకోవాలి. డాక్టర్, హోమియోపతి వైద్యం పట్ల ప్రతి వారం లాగే ఈ వారం కూడా ప్రజలకి మంచిగా అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.